ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు 4వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం, క్రొత్త సంవత్సరంలో మొదటి ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు మనం చూసినట్లయితే, రాజైన హేరోదు దినముల యందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రియులారా, ఇక్కడ ముగ్గురు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, గత సంవత్సరం కూడా ఈ జ్ఞానులు తెచ్చినటువంటి కానుకలను గూర్చి, ఆ కానుకల ద్వారా మనం నేర్చుకోవలసినది ఏమిటి అనే దానిని మీకు వివరించి ఉన్నాను. మరి అయితే ఈరోజు ఇదే పఠనము ద్వారా మరి జ్ఞానులు వచ్చి ఏం చేశారు అనే దానిని మనము ధ్యానించుదాం. ప్రియులారా, వారు ముగ్గురు 3 దేశాల నుంచి వచ్చారని చరిత్ర చెప్తుంది. ముగ్గురు జ్ఞానులు కూడా ఈజిప్టు దేశము నుండి ఒక జ్ఞాని బెల్తజార్ అనేటటువంటి జ్ఞాని బోళమును, అనగా సుగంధ ద్రవ్య పరిమళ ద్రవ్యములను తెచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అలాగే ఇథియోపియా దేశము నుండి బెల్చోర్ అనేటువంటి జ్ఞాని బంగారమును తెచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే అరేబియా దేశము నుండి క్యాస్పర్ మరి సాంబ్రాణిని తీసుకువచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే ఈ అరేబియా దేశములో మరి సాంబ్రాణి, శ్రేష్టమైన సాంబ్రాణి దొరుకుతుందని, అది వారికి ప్రసిద్ధమైనదని చరిత్ర చెబుతూ ఉంది. అలాగే ఇథియోపియా దేశంలో మేలిమి బంగారము దొరుకుతూ ఉందని, దాని విలువ మరి అన్ని దేశాలలో బంగారం కంటే దాని విలువ ఎక్కువగా ఉంటుందని చరిత్ర చెబుతుంది. అలాగే ఈజిప్తులో మరి ఈజిప్టు మమ్మీలు అంటాం కదా, వాటిని అంటే శవాలను భద్రపరిచేటటువంటి పరిమళ తైలాలు వారి దగ్గర ఉన్నట్లుగా, అందులో బోళము వారికి మరి అక్కడ నుంచి మరి వారి దేశములో ఆ బోళము సుప్రసిద్ధమైనదిగా, ఆ విశిష్టమైనటువంటి వాటిని వారు ముగ్గురు వారి వారి దేశాలలో పేరెన్నికగన్నటువంటి వస్తువులను వారు తీసుకువచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అది కూడా మరి ఆయన ప్రధాన యాజకుడు గనుక, ఆయన మరి ఆరాధనకు యోగ్యుడు గనుక మరి సాంబ్రాణిని తీసుకువచ్చినట్లుగాను, అలాగే బోళం కూడా మరి ఆయన పునరుద్ధానానికి
ముంగుర్తుగా తెచ్చినట్లుగాను, బంగారము రాజులకు మరి ఎక్కువ బంగారము రాజులు ధరిస్తారు కనుక రాజుకు గుర్తుగా బంగారాన్ని తీసుకొచ్చినట్లుగా మనం తెలుసుకున్నాం ప్రియులారా. మరి యేసు ప్రభువారు యూదుల రాజుగా పుడితే ఇతర దేశాల నుండి వీరు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామని చెప్తున్నారు. అంటే దేవునిగా యూదుల రాజుగా పుట్టాడు, ఆ పుట్టిన వారిని మేము చూడటానికి వచ్చామంటే మనము అనుకోవచ్చు. హేరోదు రాజు దగ్గరకు, యూదుల దగ్గరకు, యెరూషలేము వాసుల దగ్గర ఆయన వారు చెప్తున్నటువంటి మాట, మేము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమి అని అంటున్నారు. అంటే యేసు ప్రభు వారు పుట్టకముందే ఆయా ప్రవక్తలు వ్రాసినట్లుగాను, ఆ ప్రవక్తలు చెప్పిన దానిని వీరు విశ్వసించినట్లుగాను, అందుకే వారు ఆయనను పూజింపటానికి ఈయనే లోకరక్షకుడు అని వారు నమ్మినట్లుగాను మనం చూస్తున్నాం ప్రియులారా. యేసు ప్రభువారు ఇజ్రాయేలులకు లేదా యోధా ప్రజలకు మాత్రమే రాజు కాదని, ఆయన సర్వ లోక మానవాళికి కూడా ఆయన రాజని, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ లోకాన్ని పాపము నుండి విడుదల చేయటానికి వచ్చినటువంటి దేవుని కుమారుడని విశ్వసించారు ఈ అన్య దేశపు రాజులు. అందుకే ఆయన్ను ఆరాధింపవచ్చితిరి లేదా ఆయన్ను పూజింపవచ్చితిమి అని చెప్తున్నారు. దర్శించడానికి రాలేదు, పూజించటానికి వచ్చారని చెప్తున్నారు. అంటే దేవుని కుమారుడని వారు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా, అన్య దేశపు రాజు. మరి యేసు ప్రభువారు యోదయ దేశంలో పుట్టిన దేవుని కుమారుడు పుడతాడని ప్రవక్తల ద్వారా విన్నటువంటి వారి ప్రవచనాలన్నీ కూడా వారు నమ్మటం లేదు ప్రియులారా. కానీ అన్యులైనటువంటి ఈ జ్ఞానులు దేవుని వాక్కును విశ్వసిస్తూ ఉన్నారు. ముందుగా దేవుని కుమారుడుగా వారు అంగీకరిస్తూ ఉన్నారు ప్రియులారా. మరి అందును గుర్చే వారు బయలుదేరేటప్పుడే మేము ఆయనను చూచి పూజించుదాం లేదా ఆరాధించుదాం అనేటువంటి ఉద్దేశంతో వారు బయలుదేరారు. ఆ బయలుదేరి వచ్చినటువంటి పనిని వారు సక్రమంగా నిర్వర్తించుకుని వెళ్ళారు. మధ్యలో వారి యొక్క గమ్యము ఎటు కూడా తొలగిపోలేదు ప్రియులారా. రాజు దగ్గరకు, యూదుల రాజు అయినటువంటి హేరోదు దగ్గరకు వచ్చారు. మేము ఆయనను పూజింపవచ్చితమని వారు ఘంటాపదంగా చెప్తున్నారు ప్రియులారా. వచ్చారు, ఆయనను దర్శించుకున్నారు, పూజించారు. అలాగే వారు మరలా కానుకలు సమర్పించి తిరిగి వెళ్ళారు ప్రియులారా. ఈ జ్ఞానుల గురించి నీవు నేను తెలుసుకోవలసినది. మరి జ్ఞానులు ఈ రీతిగా వస్తారని క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే చెప్పాడు. యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు. ఏం చెప్పాడు అనేది మనం చూసినట్లయితే, ఈరోజు మొదటి పట్టణంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుంచి. లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి నీ చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీదికి కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. ఇంకా క్రింద 6వ వచనములో చూసినట్లయితే, ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ శబ నుండి వచ్చేదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చేదరు, యెహోవాకు స్తోత్రములు ప్రకటించేదరు అని చెప్పబడుతుంది. అంటే
700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు జన్మిస్తాడు, కానీ మీరు విశ్వసించరు, మీరు నమ్మరు, కానీ అన్య రాజులు వచ్చి ఆయనను ఆరాధిస్తారు, ఆయనకు ధూపద్రవ్యాలను బంగారాన్ని సమర్పిస్తారని యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. అలాగే ఈరోజు 2వ పట్టణంలో కూడా ఎఫెసీయులకు పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయము 2 నుంచి 6 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఈ 6వ వచనం, ముఖ్యంగా 6వ వచనం మనం చూసినట్లయితే, ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి యవములను వాగ్దానములో పాలివారులై ఉన్నారన్నదియే. ప్రియులారా, ఇక్కడ ఒక్కరికి మాత్రమే కాదు, ఒక జాతికి, ఒక తెగకు చెందినటువంటి వారికి మాత్రమే దేవుడు కాదు, సర్వమానవాళికి ఆయన దేవుడని, అన్యజనులకు సహితము ఆయన దేవుడని మరి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ఎవరైతే యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా విశ్వసించి ఆయనను అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, వారు మరి ఈనాటి క్రైస్తవ సమాజము జ్ఞానాన్ని గూర్చి తెలుసుకోవలసినది ఏంటి? మన క్రైస్తవ సమాజము ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా మనము ఒక ఉద్దేశంతో బయలుదేరుతున్నాము? వారు బయలుదేరినప్పుడు యేసు ప్రభువు వారిని పూజించాలి అనేటువంటి ఉద్దేశంతో వారు బయలుదేరారు, సంకల్పించుకున్నారు. వారు వచ్చిన పనిని అందరికీ తెలియజేశారు, వారు వచ్చిన పనిని సాధించుకున్నారు. ప్రియులారా, మరి నీ క్రైస్తవుడు అయినటువంటి నీవు యేసు ప్రభువు వారి దగ్గర రక్షణ పొందటానికి సిద్ధపడినటువంటి నీవు, రక్షణ పొందినటువంటి నీవు, నీ గమ్యాన్ని పరలోక రాజ్యములో చేరటానికి ఈ పాపపు మరి లోకము నుండి వేరుపడి మరి దేవునిలో కొనసాగుదామని నీవు బయలుదేరి బాప్తిసం పొంది క్రైస్తవుడుగా జీవిస్తున్నటువంటి నీవు, నీ విశ్వాస ప్రయాణమును, అదే సంకల్పమును, అదే దృఢ నిశ్చయమును కలిగి జీవిస్తున్నావా? మధ్యలో మరి ఆయన పూజింపటానికి వచ్చినటువంటి వారు ఆయనను పూజించినట్లుగా మనము చూస్తున్నటువంటి జ్ఞానుల వలె కాకుండా మనము ఇతర మార్గాల వైపు తొలగిపోతున్నామా అనేదాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నిర్గమకాండంలో చెప్తున్నాడు 20వ అధ్యాయము 3వ వచనము, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగల పడకూడదు, వాటిని పూజింపకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. సరే, మరి మనమేం చేస్తున్నాము? దేవునిలో రక్షణ పొందడానికి వచ్చినటువంటి నీవు, దేవుణ్ణి విశ్వసించినటువంటి నీవు, దేవుని యొక్క ఆశీర్వాదం వలన, దేవుని యొక్క కృప వలన దీవింపబడినటువంటి నీవు. అంటే ఉదాహరణకు నీ జీవితం బాగోలేదు, యేసు ప్రభువారిని నమ్ముకున్నావు, మరి యేసు ప్రభువారిని రక్షకుడుగా ఒప్పుకున్నావు, యేసు ప్రభువారిని రక్షకుడుగా ఒప్పుకున్న తరువాత నీవు దీవింపబడ్డావు. దీవింపబడిన తరువాత యేసయ్యందే రక్షణ ఉందని నీవు వచ్చావు. వచ్చిన తరువాత నీవు దీవింపబడిన తరువాత ఉద్యోగం లేనటువంటి నీవు ఉద్యోగం వచ్చిన తరువాత అదే విశ్వాసమును కలిగి ఉంటున్నావా? అదే నమ్మికను కలిగి ఉంటున్నావా? లేదా నీ ఉద్యోగాన్ని పూజిస్తూ ఉన్నావా? అంటే నేను ఉద్యోగాన్ని పూజించడం లేదు, యేసు ప్రభువారిని పూజిస్తున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను అని నీవు నేను అనవచ్చు. కానీ దేవుని విశ్వసించిన తర్వాత, ఉద్యోగం లేనటువంటి నీకు ఉద్యోగాన్ని దేవుడిచ్చిన తర్వాత, దేవుని కన్నా ఉద్యోగాన్ని
ఎక్కువగా ప్రేమించి సేవించినటువంటి సంఘటనలు నీ జీవితంలో ఏదైనా జరిగినవా? గమనించాలి ప్రియులారా. ఆదివారం ప్రార్థన మానేసి ఉద్యోగం నిమిత్తమై నీవు ఆ ఉద్యోగాన్ని ప్రేమిస్తూ సేవిస్తూ పూజిస్తూ దేవుని కంటే అధికముగా దానిని వెంబడిస్తున్నావా? అంటే నీ మార్గము తొలగిపోతుంది. జ్ఞానుల వలె బయలుదేరినప్పుడు ఉన్నటువంటి సంకల్పము, చివరి వరకు ఉన్నటువంటి సంకల్పము వారిది ఒక్కటిగానే ఉంది. కానీ నీవు క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు కంటే అధికముగా నీవు దేన్నైనా ప్రేమిస్తున్నావా? ఉదాహరణకు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత దీవించబడ్డావు, నీకు ఆస్తిపాస్తులు వచ్చినవి. మరి దేవుడు చెప్పినటువంటి మార్గంలో కాకుండా నీ ఆస్తి పాస్తులపై నీవు అధికముగా నీ మనస్సును ఉంచుతున్నావా? దానికి అధిక ప్రాధాన్యత నీవు ఇస్తున్నావా? దేవుని కంటే నీ పొలంలో పని ముఖ్యంగా ఉందని చెప్పేసి అటువైపు నీవు వెళుతున్నావా? అంటే నీవు చేరినప్పట నువ్వు మొదటిలో ఉన్న సంకల్పము కంటే, మొదటిలో ఉండినటువంటి క్రియ కంటే ఇప్పుడు నీ క్రియ ఏ విధంగా ఉంది? జ్ఞానుల వలె ఉందా? అందుకనే వారు జ్ఞానము కలిగిన వారు అన్నారు. ప్రియులరా, వారు జ్ఞానము కలిగిన వారు కనుక, జ్ఞానులు కనుకనే క్రీస్తును ఆరాధించటానికి వారు తమ తమ దేశముల నుండి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవునికి సమర్పించేశారు. ప్రియులారా, మరి నీవు నేను అట్టి విధంగా మనము ఉంటున్నామా లేదా అనేదాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, దేవుడైతే నేను తప్ప వేరొకరు నీకు ఉండకూడదు. మరి రోమీలకు రాస్తూ 1వ అధ్యాయము 25వ వచనములో, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేనను. అంటే సృష్టికర్తకు బదులు సృష్టమును, అంటే మనుష్యులు కల్పించినటువంటి డబ్బు, బంగారమును, లేదా భూములను, లేదా భార్యా బిడ్డలను, లేదా తన యొక్క దేహాన్ని పూజించేవారిగా ఉంటున్నామా? ఇందును బట్టి నేను చిన్న ఉదాహరణను మీకు తెలియజెప్తాను. దేవుణ్ణి ఈ నూతన సంవత్సరంలో కానీ, క్రిస్మస్ పండుగ రోజున కానీ మంచి మంచి బట్టలు కొనుక్కుని వేసుకుని వస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది. కానీ నీ యొక్క వస్త్రము కానీ, నీ యొక్క వేషధారణ కానీ ఎక్కడ పాడైపోతుందనేటువంటి ఉద్దేశంతో నీవు కట్టుకున్న బట్టలపై ఎవరైనా ఏదైనా దాన్ని అశుభ్రంగా పరిచినట్లయితే వారిపైనే, లేదా నీవు కట్టుకున్నటువంటి బట్టలపైనే ధ్యాస ఉంచి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి నీవు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు దాన్ని మరచి వేరొక దానిపై నీ దృష్టి పడుతుందేమో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. మనుష్యులు కల్పించినటువంటి సృష్టమును, అంటే వారు తయారు చేసినటువంటి, వారు కనుగొన్నటువంటి వాటిని నీవు పూజిస్తున్నావేమో. ఒకవేళ నీ యొక్క దేహాన్నే ప్రేమిస్తున్నావేమో. కానీ దేవుణ్ణే ప్రేమించాలి, దేవుణ్ణే పూజించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అందుకనే రోమీలకు రాస్తూ పౌలు గారు 12వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను అని చెప్తున్నాడు ప్రియులారా. నీ శరీరాలను దేవునికి సమర్పించేవారిగా ఉండాలి. మరి
అత్యున్నతమైనటువంటి మనిషి సృష్టిలో కూడా మనిషి దేనిని ఎక్కువగా ప్రేమిస్తాడు అని అంటే అన్నిటికన్నా తన శరీరాన్ని ప్రేమిస్తాడని గతంలో కూడా చెప్పాను ప్రియులారా. ఎందుకంటే మన యొక్క అవయవాల్లో ఏది కూడా లేకుండా ఉండటానికి మనము ఒప్పుకోము, అలాగే దేనిని పోగొట్టుకోవటానికి మనం ఒప్పుకోము, అలాగే లేని యొక్క అవయవాన్ని ఎంత ఖర్చు పెట్టైనా మన ముందు మనం తర్వాత ఏదైనా అనే విధంగా తన శరీరాన్ని మనము ప్రతి మానవుడు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. అటువంటి శరీరాన్ని దేవునికి సమర్పించే వారిగా ఉండాలి. మన చేతులు దేవుని యొక్క పనులు, దేవుని యొక్క క్రియలు చేసే విధంగాను, మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క తలంపులుగాను, మన యొక్క మాట దేవుని మాట మాట్లాడే విధంగాను, అలా మన శరీరము ప్రతి అవయవము కూడా దేవుని కొరకై వాడబడేదానిగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి ప్రియులారు. కొంతమంది పదవులకు, కొంతమంది మరి అధికారానికి, కొంతమంది డబ్బును, కొంతమంది తమ యొక్క దేహాలను ప్రేమించుకుంటుంటారు, పూజించుకుంటుంటారు. మరి ఎవరైనా ఇష్టపడటం వేరు, అతిగా చేసేదాన్ని, ఎక్కువగా చేసేదాన్ని పూజించటము, ఆరాధించటం అంటారు ప్రియులారా. మరి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, నన్ను తప్ప వేరొకరిని నీవు ప్రేమించకూడదు, పూజించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో 8వ వచనంలో 18వ వచనంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు నెబుకద్నెజరు రాజులకు చెప్తూ ఉన్నారు వారు, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఆ రాజు వారికి షరతు పెట్టాడు, తను నిలబెట్టినటువంటి విగ్రహాన్ని పూజింపమని. వారు అంతకుముందు కొన్ని పదవుల్లో ఉన్నారు ప్రియులారా, కానీ అవి పోతాయని తెలిసిన, మరి రాజు చేత దండించబడతామని, శిక్షింపబడతామని తెలిసిన, అగ్నిగుండములో వేయబడతామని తెలిసిన, తమ శరీరాలను దేవునికి, తమ విలువైనటువంటి శరీరాలను దేవునికి సమర్పించడానికి వారు సంసిద్ధత కలిగి ఉన్నారు, సిద్ధపడ్డారు, సమర్పించారు ప్రియులారా. అటువంటి సమర్పణ దేవుని కోసము నీవు నేను చేసేవారిగా ఉండాలి. బంగారాలను, బోళము, అలాగే సాంబ్రాన్ని వారి వారి దేశాలను విశిష్టమైన దానిని దేవునికి అర్పించారు. వారు దేవుణ్ణి పూజించడానికి వచ్చారు, దేవుణ్ణి పూజించారు. వారి యొక్క విలువ కలిగినటువంటి కానుకలను వారు సమర్పించారు. దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది కూడా, ఆ జ్ఞానులు మనకు నేర్పించేది కూడా అదే. దేవుణ్ణి పూజించాలి, దేవునికి మనకు ఇష్టమైన వాటిని సమర్పించాలి. ఈ లోకములో గొప్ప వానిగా ఎంచబడేటటువంటి వాటిని దేవునికి సమర్పించాలి. ఈరోజు జ్ఞానుల ద్వారా నీకు నాకు నేర్పబడుతున్నటువంటి సందేశము ఇదే ప్రియులరా. షడ్రకు, మేషకుల వలె, అబేద్నెగోల వలె నీవు సమర్పించే వారిగా ఉండాలి. మరి హెబ్రీలకు 11:4 చూసినట్లయితే, హేబేలు కూడా కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే హెబ్రీలకు 11:17 చూసినట్లయితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసం ఒకటి ఇస్సాకును బలిగా అర్పించెను. అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము తనకెంతో, తన దేహము కంటే, తన ప్రాణము కంటే విలువ కలిగినటువంటి తన కుమారుణ్ణి బలిగా ఇవ్వటానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. అంటే తనకు విశిష్టమైనటువంటి వాడు, తనకిష్టమైనది ఈ లోకములో తన కుమారుడి కంటే ఏది ఎక్కువ కాదు అనుకున్నటువంటి అబ్రహాము
తనకు ఈ లోకములో ఎక్కువైన దానిని దేవుడు అడిగినప్పుడు దేవునికి సమర్పించినటువంటి కానుకల వలె మనము కూడా మన దేహాలను సమర్పించాలి, శ్రేష్టమైనవి సమర్పించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు కూడా హెబ్రీయులకు 10:10 చెప్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా మన అందరి పాపముల నిమిత్తమై తన యొక్క దేహాన్ని 33 సంవత్సరాల యువకుడు, ఏ మచ్చ లేనటువంటి వాడు, యవ్వనస్తుడు, అన్నీ అయిపోయినటువంటి శరీర కోరికలు తీరిపోయినటువంటి దేహాన్ని కాదు మన కోసం, నీ కోసం, నా కోసం అర్పించినది. యుక్త వయసులో మరి ఎన్నెన్ని రకాలైనటువంటి ఆలోచనలు, కోరికలు కలిగి ఉంటామో అటువంటి కోరికలన్నింటినీ కూడా అధిగమించుకుని శరీర వాంఛలను వది తన శరీరాన్ని మనకు సమర్పించాడు దేవాతి దేవుడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు జ్ఞానుల ద్వారా, జ్ఞానులు విశిష్టమైన దానిని వారి వారి యొక్క దేశాలలో మరి విశిష్టమైన దానిని దేవుణ్ణి ఆరాధించి దేవునికి సమర్పించేశారు. మరి విశిష్టమైనటువంటి మన దేహాలను దేవునికి సమర్పించే వారిగా ఉన్నాడు. అందుకనే పౌలు గారు రోమీయులకు 12:1 సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడు దేవునికని సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు జ్ఞానం ద్వారా నీకు నాకు తెలవబడేది, వారు వచ్చారు, వారు బయలుదేరేటప్పుడు నిర్ణయించుకున్నారు. ఆకాశంలో నక్షత్రము కనిపించింది, లోకరక్షకుడు ఉద్భవించాడు, ఆయనను దర్శించుకొని పూజించుదాం, ఆయనకు కానుకలు సమర్పించుదామని నిశ్చయంతో వారు బయలుదేరారు. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ వారు వచ్చారు, దేవుణ్ణి చూచారు, పూజించారు, తమకు ఉన్న విలువైనటువంటి సంపదను దేవునికి సమర్పించారు. అలాగే నీవు నేను దేవునికి ఈ లోకములో విలువగా ఏదైతే నీవు ఎంచుకుంటున్నావో అది దేవునికి సమర్పించే సంసిద్ధతను నీవు కలిగి ఉన్నావా? జ్ఞానులు నేర్పుతూ ఉన్నారు, దేవునికి సమర్పించటానికి దేవుణ్ణి వారు నిశ్చయించుకున్న దానిని దేవుని ఎడల వారు జరిగించదలుచుకున్నటువంటి కార్యాన్ని వారు అందరికీ తెలియచెప్పారు. అలాగే వారు చేసి చూపించారు. అలాగే నీవు నేను కూడా ఈ విశ్వాస యాత్రలో మొదటిలో ఏదైతే మనం సంకల్పించుకున్నామో, మొదట్లో దేవుడు మనల్ని ఈ రీతిగా దీవిస్తే మనము దేవుని మార్గంలో ఈ రీతిగా నడిస్తే మనం పరలోక రాజ్యం చేరతామని మనము అనుకుని రక్షణ పొందాము. అదే విశ్వాసములో కడవరకు నిలవాలని, అదే విశ్వాసము మరి చివరి వరకు నిలవాలని, ఈ విశ్వాస ప్రయాణములో ఎన్ని ఆటంకాలను ఎదురైనా కానీ మరి జ్ఞానులు బయలుదేరి సుమారుగా 18-2 సంవత్సరాల ముందే బయలుదేరారని కొంతమంది చెబుతూ ఉన్నారు. మరి వారు ఎన్ని రోజులైందో బయలుదేరైతే నాకైతే తెలియదు. కానీ మరి ఏ రోజు రాజు లెక్కలు వేసి ఆ నక్షత్రము కనిపించినటువంటి రోజును బట్టి, ఆ కాలాన్ని బట్టి 2 ఏళ్ల పిల్లలందరినీ కూడా లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ సంహరించాలని ఆజ్ఞ ఇచ్చిన దాన్ని బట్టి వారు ముందుగా 2 సంవత్సరాల ముందుగా బయలుదేరినట్లుగా కొంతమంది చెబుతున్నారు. పిల్లలు దాని గురించి పూర్తి వివరణ నాకైతే తెలియదు. కానీ అదే మరి నిజమైతే అన్ని రోజులు వారు దేవుని యందు కలిగినటువంటి ఆసక్తి వారు సడలిపోకుండా వారు చేరదలుచుకున్నటువంటి గమ్యాన్ని చేరి దేవుణ్ణి పూజించిన విధంగా మనమును మన విశ్వాస ప్రయాణము పరలోక రాజ్యము చేరే విధంగా మన జీవితాన్ని కొనసాగించాలని, మన దేహాలను దేవునికి అర్పించి
దేవుడు మన కోసము ఏ రీతిగా అయితే ఆయన దేహాన్ని అర్పించాడో మనం కూడా ఆయన కోసము మన శరీరాలను అర్పించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె అందరికీ వందనాలండి.